ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. అంతేకాని ఎదుటి వారిని మోసగించువారు దేవునికి ఇష్టలు కాదు. మనమే బ్రతకాలి. ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? ఎదుటి వారిని మనము మోసగించవచ్చు, అవమానించవచ్చు, వారి సొమ్మును మనము దొంగిలించవచ్చు. వారు మాత్రము బ్రతకకూడదు. మనమే బ్రతకాలి. మనమే వారిపైన ఉండాలి అని ఆలోచించువారు స్వార్థ బుద్ధి గలవారు, దుర్బుద్ధి గలవారు, ఇతరులను మోసగించువారు దేవునికి ఇష్టలు కాదు. యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకానుసారముగా మనుష్యులు ఎదుటివారిని బ్లేమ్ చేయాలని, అవమానించాలని, నిందలు పాలు చేయాలని, ఎదుటివారు ఎలా పోయినా పర్వాలేదు, వారిని ముంచైనా సరే మనము ఎదగాలి అని ఆలోచించువారు, అట్టి ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టలు కాదు. యథార్థముగా ప్రవర్తించు వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు సమస్తము సమకూర్చేవారిగా ఉన్నారు. యథార్థముగా ఎవరైతే ఉంటారో వారి పక్షముగా దేవుడు ఉన్నాడు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు కనుక ఎన్ని పోయినను దేవుడు మరలా రెండంతలుగా సమస్తమును దయచేసి ఉన్నాడు కనుక యథార్థముగా ప్రవర్తించు వారు దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నీవు నాకు ఇష్టడవు, యథార్థముగా ప్రవర్తించి ఉన్నావు కనుక నేను మీ పక్షముగా ఉన్నాను. నీపై శత్రువులు లేచినను, నిన్ను ఎందరు మోసగించినను మేమే బ్రతకాలి, ఇతరులు ఎలా పోతే మాకెందుకని స్వార్థ బుద్ధి కలిగిన వారిని బట్టి నేను చెప్పుచున్నాను. దేవుడనైన నేను మీ పక్షముగా ఉన్నాను కనుక నీ పక్షముగా నేను ఉండగా నీకు ఏదియూ కొదువలేదు. స్వార్థ బుద్ధి గలవారి అందరూ ఉన్నను, స్వార్థ బుద్ధి కలిగిన వారు వారి స్వార్థ బుద్ధి చూపించినను నేను నీ పక్షముగా ఉన్నాను కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థముగా ప్రవర్తించిన ఎడల నీవు దేవునికి ఇష్టలుగా ఉంటావు. అప్పుడు దేవుడు చెప్పగలుగుచున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను కనుక నీ పక్షముగా నిలబడిన నేను దేవాది దేవుడను, సర్వము చేయగల సమర్థుడను, సర్వాంతర్యామి, సర్వము వ్యాపించిన దేవుడనై ఉన్నాను కనుక నీ శత్రువులకు నేను శత్రువుగా ఉన్నాను, నీ విరోధులకు నేను విరోధముగా ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చబోచున్నారు కనుక నేను మీ పక్షముగా ఉన్నాను. నీ పక్షముగా ఉండి నీ కార్యములను సఫలము చేయుచున్నాను. నీవు సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ధైర్యము తెచ్చుకో. యథార్థముగా ప్రవర్తించిన ఎడల నీవు నాకు ఇష్టడవు కనుక నేను నీ పక్షముగా ఉన్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, మై పీపుల్ షెల్ నెవర్ బీ అషేమ్డ్. నా ప్రజలు ఇక ఎన్నటికి నీ సిగ్గునొందరని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. దేవుని ప్రజగా నీవు లిఖించబడాలి. దేవుని సంఘములో నీవు లిఖించబడాలి. యథార్థవంతుల సభలో నీవు లిఖించబడాలి.
నీ ప్రవర్తన యథార్థముగా ఉన్న ఎడల దేవుడు చెప్పుచున్నాడు, మై పీపుల్ షెల్ నెవర్ బీ అషేమ్డ్. నా ప్రజలు ఇక ఎన్నటికి సిగ్గునొందరని వాగ్దానము చేసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు అనేకులకు సహాయము చేసి ఉండవచ్చు. వారి స్థితిగతులను బట్టి నీవు నీ ధనమును, నీ యొక్క మాటలను, నీ యొక్క సహాయమును, దేవుని ప్రేమను బట్టి నువ్వు చూపించి ఉండవచ్చు. నీ యొక్క సహాయము పొందిన వారు ఇప్పుడు నీకు వ్యతిరేకముగా ఉన్నారేమో. నీవు సిగ్గుపడవద్దు. మై పీపుల్ షెల్ నెవర్ బీ అషేమ్డ్. నా ప్రజలు ఇక ఎన్నటికి సిగ్గునొందరని వాగ్దానము చేసిన దేవుడే నీకు తోడుగా ఉన్నాడు కనుక నీవు వారిని బట్టి ప్రార్థన చేయి, వారి రక్షణను బట్టి ప్రార్థన చేయి. ఎందుకంటే మనుషులు స్వార్థపరులు, సహాయము పొంది మరిచిపోరు. కానీ వారికి ఉన్న ధనమును బట్టో, స్థితిగతులను బట్టో, లేదా వారికి ఉన్నటువంటి గర్వమును బట్టో గర్వముగా మాట్లాడువారు ఈ ప్రజలు ఉన్నారు కనుక నీవు దానికి భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నా ప్రజలకి అన్నడుకు సిగ్గురొందరని వాగ్దానము చేసి ఉన్నాడు కనుక నీ ప్రవర్తన యథార్థముగా ఉన్న ఎడల నీవు దేవునికి ఇష్టలుగా ఉంటావు. అప్పుడు దేవుడు నీ పక్షముగా ఉండి నీ శత్రువులను పారద్రోలతాడు, అంతము చేస్తాడు. కనుక దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నాడు, మై పీపుల్ షెల్ నెవర్ బీ అషేమ్డ్. నా ప్రజలు ఇక ఎన్నడూను సిగ్గునొందరని వాగ్దానము చేసి నెరవేర్చుచున్నాడు. ఆమెన్.